హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. ఈ రోజు మనం దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా మూవీ యుఎస్ ప్రీమియం షో చూసి మనతో పాటు రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. హియర్ మై సెల్ఫ్ భగవాన్ అండ్ వీ హావ్ మిస్టర్ ప్రసన్ విత్ అస్. నమస్తే. హాయ్ ప్రసన్. చాలా ఎక్సైటెడ్ అనిపించింది ట్రైలర్ చూస్తే. ఏదో అంటే కొంచెం సస్పీషియస్ థ్రిల్లర్ లాగో లేకపోతే ఒక బయోపిక్ లాగో అంటే రకరకాలుగా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. బట్ మూవీ ఎలా ఉంది, దాని రివ్యూ ఇచ్చేయండి. యా భగవాన్, కాంతా యాజ్ యు సెడ్, నువ్వు చెప్పిన అన్ని ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమా ఇది. సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఆర్టిస్టిక్ క్రైమ్ లవ్ డ్రామా థ్రిల్లర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ బయోపిక్. నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆయన గారి జీవిత ఆధారంగా తీసుకొని సినిమా తీశారని ఒక టాక్. హీ ఈస్ ద ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళ్ సినిమా ఇండస్ట్రీ. ఆయన గారు త్యాగరాజ్ భాగవతార్. ఆయన స్టోరీ ఏంటంటే ఆ, తమిళనాడులో ఫస్ట్ ఫిల్మ్, ఆయన సంగీతంలో నైపుణ్యం సాధించడం, తర్వాత ఫిల్మ్స్లో ఎంటర్ అవ్వడం, వరుసగా బ్లాక్ బస్టర్స్ 1000 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి సినిమాలు. అలాంటి టైంలో ఒక నేరారోపణ మోపబడి జర్నలిస్ట్ మర్డర్ చేశారన్న దాని మీద జైలుకి వెళ్తారు. ఆఫ్టర్ 2 to 3 years తర్వాత నిర్దోష్ అని రిలీజ్ అవుతారు. తర్వాత పీక్ లెవెల్ స్టార్డమ్ ని ఎంజాయ్ చేసి దీనివల్ల చాలా ఇబ్బందులు పడి సఫర్ అయ్యి ఆ, అలా మరణిస్తారు అనమాట, ఓకే. అనారోగ్యం పాలై. ఇది నిజమైన స్టోరీయే, దీని ఆధారంగా తీశారు అన్నారు. కానీ ఆ ఫిల్మ్ లో ఆయన క్యారెక్టర్ ని మాత్రం అలా తీసుకున్నారు. దాంతో పాటు ఆ నేరారోపణకు సంబంధించింది ఒక చోట వాడతారు. మనం ఈ ఫిల్మ్ ని స్టోరీ బేస్డ్ మీద వస్తే ఆ, ముగ్గురు కోణాల్లో చూడాలి. ఒకటి డైరెక్టర్, ఆ ఫిల్మ్ లో డైరెక్టర్. ఆయన ఒక సాధారణ వ్యక్తిని తీసుకొచ్చి సూపర్ స్టార్ ని చేస్తాడు. చేసిన తర్వాత అతనికి పొగరెక్కి తన మాట వినకుండా చలామణి అవుతున్నాడు అని ఆయన మీద ద్వేషం ఏర్పరచుకుంటారు. అది నిజమా కాదా తర్వాత సంగతి. అది ఆయన కోణంలో. హీరో కోణంలో ఒక్కసారి స్టార్డమ్ వచ్చిన తర్వాత ప్రేక్షకులు కోరుకునేది వేరుంటది. మనం ఆ సినిమా కథని దానికి వాళ్ళకి అనుగుణంగా మార్చాలన్న దాని మీద ధిక్కరిస్తుంటాడు. ఆయన కోణంలో ఆయన కరెక్టే. ఇక హీరోయిన్ కూడా అలాగే ఒక అనాథ. ఈ డైరెక్టర్ తీసుకొస్తాడు, తను చెప్పినట్టే వినాలని ఆ, దర్శకుడు చెప్తాడు, అలాగే కంటిన్యూ అవుతుంటారు. బట్ హీరో మీద ప్రేమ వల్ల అది వేరే స్టోరీ, ఆ హీరోయిన్ యాంగిల్లో. ఇది ఇలా ఉంటే క్రైమ్ ఎలా జరిగింది, ఎవరు మర్డర్ అవుతారు, ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ ఒకటి. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా ఒక కమర్షియల్ ప్లాట్ ఉన్న సినిమా లాగా అనిపిస్తుంటది. అవును. బట్ దిస్ ఈజ్ ప్యూర్లీ ఆర్టిస్టిక్, ఒక డ్రామా చూస్తున్నట్లు ఉంటుంది సినిమా. ఓకే. దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ ఓన్లీ ద క్రిటిక్స్. ఏది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎటుపోతుంది, ఒక ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ ఏవేంటి, ప్రయోగాత్మకంగా తీయట్లేదేంటి, ఆర్కైవ్స్ లో నిలిచిపెట్ట టాప్ 10 లో ఉన్న ర్యాంకింగ్ ఇవ్వబడిన సినిమా, ఒక కళాత్మకమైన సృజనాత్మకమైన అని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే క్రిటిక్స్ అంటుంటారో వాళ్ళకి మాత్రం నచ్చుద్ది ఇది. మిగతా వాళ్ళకి దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ డ్రామా. అచ్చా. మీరు గనక కనెక్ట్ అయ్యి విత్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, దెన్ దిస్ ఫిల్మ్ విల్ బి ఎంగేజింగ్ ఫర్ యూ. యా. దిస్ ఈజ్ నాట్ ఏ ఫార్ములా బేస్డ్ ఫిల్మ్. ప్యూర్ గా డ్రామా చూస్తున్న అన్నట్టే ఉంటది. అలా అని ఫిల్మ్ బాగలేదా అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్ సెక్షన్, ఆ 25% ఉంటారు క్రిటిక్స్ అనుకుందాం, నాకు తెలిసి చాలా తక్కువ మంది. ద రెగ్యులర్ ఫిల్మ్ ఆడియన్స్ కి సంబంధించిన ఫార్ములా కాదు. అలా అని ఫిల్మ్ బాగోలేదా అంటే, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ దెన్ దిస్ విల్ బి ఎంగేజ్డ్. ప్రాపర్ బ్రిటన్ లో తీస్తారు ఇలాంటి ఫిల్మ్స్, ఓల్డ్ ఏజ్ లో. మన సోహన్ బాబు గారు, కృష్ణ గారు ఆ టైంలో ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చినప్పుడు కూడా వితౌట్ మ్యూజిక్ ఒక కళాత్మకంగా తీశారు. అంటే బ్రిటన్ లో నేను చెప్పినట్టు ఒక డ్రామాటిక్ గా ఉంటుంది. ఇఫ్ యు ఆ కళాత్మక సృజనాత్మక ఆర్టిస్టిక్ వేలో చూస్తేనేమో బాగుంటది.
బట్ మన ఫిల్మ్ గోవర్స్ కి అలాగా ఉండరు. అవును. కామన్ ఆడియన్స్ కి ఒక ఫార్ములా కావాలి, ఫైట్స్ కావాలి, ఆ పాటలు, మసాలా, డిఫరెంట్ ఉమ్, సెగ్మెంట్, ఉమ్, లేదంటే ఒక డైనమిజం, ఉమ్, వినూత్నంగా ఏదో తీయాలి. అవును. ఆ కోణంలో మాత్రం ఖచ్చితంగా లేదు. ఓకే, ఫైన్. ఈ ఈ ఇందు దీని వలన ఇట్ డెఫినెట్లీ వోంట్ ఫుల్ఫిల్ ఆల్ ద ఆడియన్స్, అన్ని సెక్షన్ ఉమ్, ఆఫ్ ఆడియన్స్. ఉమ్, ముందుగా చెప్పినట్టు ఇది ప్రయోగాత్మక, కళాత్మక, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. ఉమ్, అండ్ మామూలు ఆడియన్స్ ఏమో స్లో పేస్ మూవీ ఉంటుంది, ఓకే. ప్యూర్ డ్రామా, ఉమ్, కామెడీ కూడా ఉండదు. సో ఇఫ్ యు ఆస్క్ మీ ద రేటింగ్ ఫిల్మ్ క్రిటిక్స్ కి, ఇట్ ఉమ్, విల్ బి 3.5/5. ఉమ్, ఫిల్మ్ క్రిటిక్స్ ఇంక్లూడ్స్ ద డైరెక్టర్స్ హూ క్రియేట్ ద ఫిల్మ్స్ ఆల్సో. అవును. వాళ్ళకి ఉమ్, బాగా నచ్చింది. అవును. ఫిల్మ్ జర్నలిస్ట్ కి, డైరెక్టర్స్ కి, ఫిల్మ్ ఫ్రెటర్నిటీకి, క్రిటికల్ వేలో థింకింగ్ చేస్తున్న వాళ్ళకి ఉమ్, వాళ్ళు సినిమాలు చూడరు. ఉమ్, కేవలం ఆశిస్తుంటారు సార్, ఒకవేళ చూసినా ఒకసారే చూస్తుంటారు. ఉమ్, అలాంటి వాళ్ళకి, దోస్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కి, అంటే ఉమ్, మిగతా వాళ్ళకి ఉంటారా అంటే ఉంటారు. ఉమ్, రెగ్యులర్ కామన్ ప్రాపర్ ఫిల్మ్ ఆడియన్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో ఏ లైటానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఉమ్, ఇది సందేహం అన్నమాట. ఉమ్, కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో ఓకే. అలాంటి వాళ్ళకి చాలా స్లో పేస్ వల్ల బోర్గా ఉంటుంది. ఓకే. అందుకు ఐ కెన్ ఓన్లీ గివ్ అట్మోస్ట్ యావరేజ్గా ఉంటుంది వాళ్ళకి. యా. మన్ నేను కనెక్ట్ అవ్వగలిగాను కానీ యాజ్ ఎ నాలో ఉన్న కామన్ ఆడియన్కి మాత్రం ఉమ్, ఫుల్ఫిల్ అవ్వలేము. ఓకే. యా. ఏదో అంటుంటారే, మనం చూస్తూ ఉంటాం, మినిమం డిగ్రీ ఉండాలి ఫిల్మ్ అర్థం కావాలంటారు, అలాంటిది ఇది. అచ్చా, ఓకే. ఉమ్, అలా అలాంటి మూవీ. సో ఓవరాల్గా దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ సెగ్మెంట్. మీరు గనక క్రిటికల్గా, ఆర్టిస్టిక్గా, ఎక్స్పెరిమెంటల్గా ఆలోచించి వెళ్ళగలిగితే ఓకే. ఇకపోతే ఘనంగా చెప్పుకోగలేదు మాత్రం యాక్టర్స్ మాత్రం చించేశారు. ఉమ్, యాజ్ యూజువల్ కళాత్మకం కదా ఉమ్, అందరూ. ఆ హీరోయిన్ కొత్త అమ్మాయి అయిన భాగ్యశ్రీ బోర్సే, షీ నేల్డ్ ఇట్. అవును. సముద్రకని చెప్పే పనే లేదు. అవును. రాణా ఎర్రగదీసి వదిలిపెట్టాడు అంతే. ఇంత ఉమ్, కళాత్మకతలో కూడా ఉమ్, తన యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తూ ఉమ్, తన స్టేటస్ ని, స్టార్డమ్ అలాగే ఉంచాడు. ఇకపోతే మన దుల్కర్ సల్మాన్ ప్యూర్ గా ఇక నటన ప్రదర్శించడానికి, ఇట్స్ నాట్ స్టార్డమ్, జస్ట్ యా. ప్యూర్, ప్యూర్ యాక్టర్ ఇన్ హిమ్. ఉమ్, 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 ఓవరాల్ గా ద ఫిల్మ్ ఈస్ అన్ ఆర్టిస్టిక్ ఫిల్మ్. యా. ఉమ్, గుడ్. యా, బట్ సో ఇంకొకటి, ఇది గనక వెబ్ సిరీస్ తీస్తే మోత మోగిపోయేది. ఇప్పుడు కూడా ఓటీటీలో బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది. అచ్చా, కూల్. థియేటర్ లో ఇఫ్ యూ హ్యావ్ దట్ ఆర్టిస్టిక్ క్రియేటివిటీ, ఎక్స్పెరిమెంటల్ జీల్, దెన్ గో అండ్ ఎంజాయ్. ఓకే. యా. సో రేటింగ్ ఎంత ఇస్తారండి? రేటింగ్ క్రిటిక్స్ పరంగా 3.5/5. ఉమ్, నార్మల్ ఆడియన్స్ కి, పక్కా ఫిల్మ్ ఆడియన్స్ కి 2/5. ఓకే. సో యా, దెర్ ఇస్ నో గుడ్. ఐ థింక్. డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్. ఈ సెక్షన్ విడిపోయింది ఫిల్మ్. యా. సో యా, ఐ థింక్ డెఫినెట్లీ కామన్ ఆడియన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదుగుతుంటాడండి. ఇంత ఏదో వెళ్ళి నేను కళాత్మకని క్రియేట్ చేయాలో లేకపోతే ప్రూవ్ చేయాలనే అంత ఓపికలు ఎవరికి లేవు ఈ డేస్ లో. సో మోస్ట్ ప్రాబ్లీ అబ్సల్యూట్లీ. ఆ సెక్టర్ పీపుల్కే నచ్చొచ్చు. సో కామన్ ఆడియన్కి ఐ డోంట్ థింక్ సో నెట్ఫ్లిక్స్ లోనో అటు ఓటీటీలోనో నచ్చే అవకాశం ఉందనిపిస్తుంది, యాజ్ యూ సెడ్. బట్ ఐ థింక్ యాక్టర్స్ ఆల్వేస్ ఇరగదీస్తారు కాబట్టి యాక్టింగ్ ని చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఆడియన్స్, మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా ఈ మూవీని వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఒక కళాత్మక దృష్టితో చూసుకుంటూ. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇలాంటి రివ్యూతో మళ్ళీ వస్తాము. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, ఫాలో టు ఫాలో యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.